బ్రేకింగ్ చూస్తున్నాం. మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగుస్తోంది. రజనీ మరిది గోపీనాథ్ను అరెస్టు చేశారు ఏపీ పోలీసులు. హైదరాబాద్లో గోపీనాథ్ను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. స్టోన్ క్రషర్ యజమానులను బెదిరించారని గోపీనాథ్పై ఆరోపణలున్నాయి. స్టోన్ క్రషర్ యజమానుల నుంచి 2,20,00,000 వసూలు చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి విడుదల రజనీకి ఉచ్చు బిగుస్తోంది. రజనీ మరిది గోపీనాథ్ను ఆంధ్రప్రదేశ్ పోలీసులు అరెస్టు చేసినట్టుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి నరసింహారావు అందిస్తారు. నరసింహారావు, మాజీ మంత్రి విడుదల రజనీ ఉచ్చు బిగుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా ఎవరైతే ఉన్నారో విడుదల రజనీకి మరిదైనటువంటి విడుదల గోపిని నిన్న హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా కూడా గత ప్రభుత్వం హయాంలో ఇతను షాడో ఎమ్మెల్యే కూడా నియోజకవర్గానికి ఉండటం జరిగింది. ఆయన శాసించడం జరిగింది. అంతేకాకుండా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆనాడు ఎవరైతే ఉన్నారో విడుదల రజనీ మరిదిగా ఉన్నటువంటి గోపీనాథ్ స్టోన్ క్రషర్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి 2,20,00,000 తీసుకున్నట్టు కూడా ఏసీబీ భావించినట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఏసీబీ అధికారులు ఇప్పటికే ఈ స్టోన్ క్రషర్ ఏదో దీనిపైన కేసు నమోదు చేయడం జరిగింది. దీనిపైన విచారణ చేస్తున్నారు. ఇందులో భాగంగానే నిన్న హైదరాబాద్ లో రజనీ మరిది విడుదల గోపీనాథ్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఇప్పటికే ఎవరైతే ఉన్నారో ఈ స్టోన్ క్రషర్స్ యజమానులు ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం కానీ అంతేకాకుండా కూడా కోర్టులో పిటిషన్ వేయడం కానీ జరిగింది. గత ప్రభుత్వం హయాంలో విడుదల రజనీ స్టోన్ క్రషర్స్ ని బెదిరించారని, బ్లాక్ మెయిల్ చేశారని, దాంతోపాటు ఆమె మా దగ్గర నుంచి ముడుపులు వసూలు చేసిందని చెప్పేసి కూడా వాళ్ళు కంప్లైంట్ చేయడం జరిగింది. దీనిపైన ప్రభుత్వం విచారణ చేస్తుంది. ఏసీబీకి అప్పగించడం జరిగింది. ఏసీబీ కూడా దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ చేపట్టింది. అయితే ఇందులో ఈ విచారణలో భాగంగానే ఆధారాలను బట్టి విడుదల గోపీనాథ్ని అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పటికే దీనిపైన ఏవైతే ఉన్నాయో ఈ కేసు నుంచి తనకి ముందస్తు యాంటిసిపేట్ బెయిల్ ఇవ్వాలని చెప్పేసి కూడా మాజీ మంత్రి విడుదల రజనీ కోర్టుని ఆశించింది. కానీ విచారణకు సహకరించాలని చెప్పేసి కూడా కోర్టు చెప్పినట్టు తెలుస్తుంది. సో మొత్తంగా మనం చూస్తే మాత్రం స్టోన్ క్రషర్స్ నుంచి బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశారనేది ఏదైతే ఉందో ఆ కేసులో భాగంగానే ప్రస్తుతం అయితే ఏసీబీ అధికారులు దీనిపైన విచారణ చేపట్టినట్టు, ఇందులో భాగంగా అరెస్ట్ చేసినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. వంశీ, థ్యాంక్ యూ నరసింహారావు.